ఈరోజు ధ్యానించిన రీతిగా దేవా, నీ రక్తముతోటి కుటుంబాన్ని, ఇంటిని, మాకు కలిగిన సమస్తమును, మమ్మును నీ రక్తంతో అభిషేకించుకొని ఉంటుండగా దేవా, మేము నీ రక్తము చేత ముద్రించబడ్డామని విశ్వాసముతో నీకు స్తుతులు తెలియజేస్తున్నామయ్యా. ఈ ఒక్కరోజే కాదయ్యా, ప్రతిరోజు నీ రక్తంతో కడుక్కుంటూ, ప్రతిరోజు నీ రక్తముతో తండ్రి మా ఇంటిని అభిషేకిస్తూ దేవ, విశ్వాసముతో తండ్రి ఆ నూనెని తండ్రి ఇంటికి అంటించి అది నీ రక్తముగా ప్రకటిస్తున్నప్పుడు దేవ, నిజముగా మా జీవితంలో ఆశీర్వాదము కలుగునుగా కానీ ప్రకటిస్తున్నానయ్యా, విజయము కలుగునుగా కానీ ప్రకటిస్తున్నానయ్యా, విడుదల కలుగునుగా కానీ ప్రకటిస్తున్నానయ్యా, స్వస్థత కలుగునుగా కానీ ప్రకటిస్తున్నానయ్యా, సమృద్ధి కలుగునుగా కానీ ప్రకటిస్తున్నానయ్యా, సమాధానము కలుగునుగా కానీ ప్రకటిస్తున్నానయ్యా. నీ నామంలో నా జయ జీవితం ఇక్కడ ఉన్న మా అందరికీ అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. ఈరోజు గొప్ప సన్నిధితో, గొప్ప ఆశీర్వాదముతో విడిపించబడ్డామని తండ్రి, మా రక్షణ జీవితాన్ని భయముతో, వణుకుతో కొనసాగిస్తూ, పరిశుద్ధతను కాపాడుకుంటూ, ఎక్కడ అపవాదికి చోటు ఇవ్వకుండా, అది వస్తువులు బట్టే కానీ, అది మాటలు బట్టే కానీ, అది క్రియలు బట్టే కానీ, చూపులు బట్టే కానీ, లేకపోతే ఇంకా దేని బట్టి కానీ అపవాదికి చోటు ఇవ్వకుండానట్లు మేము జాగ్రత్తగా చూసుకునే కృపను, మెలకుగా ఉండి తండ్రి అపవాదిని ఎదిరించే శక్తిని ఇక్కడ ఉన్న మా అందరికి అనుగ్రహించయ్యా. ఈ రోజు నుండి జయ జీవితాలు జీవించి జీవితాన్ని దయచే వాక్యాన్ని ముద్రించు, మంచి నేలపైన పడిన విత్తనము వలె ఫలింపజేయమని అడుగుచున్నామయ్యా. Whoever has prayed, Lord, whoever has interceded, Lord, let it be done to them, Lord Father. నీవే వారి జీవితంలో జరిగించాయి, వారు తిరిగి సాక్ష్యముతోటి రావాలయ్యా. అట్టి కృపను ఇక్కడున్న వారికి, లైవ్లో చూస్తున్న వారికి అనుగ్రహించమని, నీ సన్నిధి, నీ సహాయము, నీ అగ్ని, నీ కాపుదల, నిన్ను వేడుకుంటుండగా దేవా, నీవే మాతోటి రమ్మని, అన్ని విషయాలు నిన్ను మహిమపరిచే జీవితాలు ఇక్కడ మా అందరికి అనుగ్రహించమని ప్రభు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి.